హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ సండే. సండే రోజు బాగా ప్రీ ప్లాన్డ్గా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా హెల్త్ ఈజ్ వెల్త్. మనం తినేటువంటి ఆహారంలో ఎక్కువగా యూజ్ చేసేది ఆయిల్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో మీరు ఆడిచ్చిన ఆయిల్ను యూజ్ చేయడం వల్ల హెల్త్ బాగుంటుంది. ఒకవేళ శనగిత్తనాలైనా లేదు కొబ్బరి అయినా ఏదైనా కానీ స్వయంగా ఆడి తీసుకోవాలి. ఓకే, అలా కాకుండా పామాయిల్తో చేసినటువంటి భోజనం తింటే మీ లైఫ్ ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. మీ హెల్త్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. అతి చిన్న వయసులో ఎక్కువ రోగాలు పాలయ్యేదానికి ఈ పామాయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనం చూస్తుంటాం బయట కబాబ్ వేసేటప్పుడు కానీ హోటల్లో కానీ అక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కువ పామాయిల్ని హీట్ చేసి 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 వేస్తుంటారు. సో పామాయిల్లో మన ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి చాలా కారకాలు అనేటివి ఉంటాయి. ఎక్కడ పామాయిల్ తిన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది. పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి సో ఈ విషయాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని మీరైనా మీ పిల్లలైనా ఎక్కడైనా పామాయిల్ యూజ్ చేస్తున్న వంటలను తినకండి అని చెప్పండి. ఓకే, అలా చెప్పడం వల్ల వాళ్ళకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ పామాయిల్ తినడం, పామాయిల్ వేసేవానికి వచ్చే పాపం వస్తుంది, వచ్చే రోగం వస్తుంది. ఓకే, పాపి 10 రూపాయల కోసం ఆశపడి ఎన్నో పాప పనులు చేస్తాడు. సో అలాంటి వాళ్ళు దండిగా ఉంటారు. కాబట్టి అలాంటి వాటి బారిన పడకుండా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్. అది ఆయిల్ యొక్క రోల్ మన హెల్త్లో చాలా ఉంటుంది. బీపీ కానీ షుగర్ కానీ అతి వేగంగా పిల్లలకు కూడా వస్తున్నాయంటే రీజన్ అదే. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. చదువు వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. చదువుతో వచ్చేటువంటి సమస్య అయితే లేదు, ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. ఆరోగ్యం చెడిపోతే ఏ పని చేయలేము, హ్యాపీగా ఉండలేము. ఇంట్లో వాళ్ళు కూడా అన్హ్యాపీకి గురయ్యేదానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనేది అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇఫ్ యూ లాస్ట్ ది హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఓకే, హెల్త్ పోయిన తర్వాత ఎన్ని సర్టిఫికెట్లు పెట్టుకొని ఎంత చదువు పెట్టుకున్నా, ఎంత జ్ఞానాన్ని పెట్టుకున్నా, ఏం చేసినా కూడా అది నిరుపయోగం. కాబట్టి షుడ్ టేక్ ప్రాపర్లీ ఫర్ ది హెల్త్. ఎనర్జెటిక్గా ఉంటే జీవితంలో ముందుకెళ్తావు. స్పాయిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోను, లేకపోతే 600 తెచ్చుకోను, లేకపోతే ఇంకోటి తెచ్చుకోను, అవంతా ఏం ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఓన్లీ ఎడ్యుకేషన్. ఓకే, బాయ్.